నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలు కరెక్ట్గా కొద్ది రోజుల ముందే నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి సర్కార్కి గట్టి దెబ్బనే చెప్పుకోవాలి. ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఆపేస్తున్నాం అనేటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే కరెక్ట్గా ఈ సిచ్యువేషన్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అవి ఈ హెల్త్ స్కీమ్కి సంబంధించి, ఆరోగ్యశ్రీ స్కీమ్కి సంబంధించి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? ఎందుకు తీసుకుని ఉండొచ్చు అంటే ప్రభుత్వాలు మారాక బకాయిలు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లించడం అనేది చాలా అరుదు. చాలా అరుదు అంటే ఒక 10% కూడా ఉండదేమో. ఎందుకంటే నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో. ఆయన ఉప్పల్లో ఇలాగే ఒక నర్సింగ్ స్కూల్ ఏదో పెట్టి దానికి సంబంధించిన ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుంది అనుకున్న టైంలో ఆయన సరిగ్గా సమైక్యాంధ్ర ఉద్యమం రావడం, కిరణకుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఒక 10% ఎంతో ఇచ్చారట. రిమైనింగ్ 90% కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఇంకా రాలేదు. వెంటనే ఆయన కాలేజు, ఆ నర్సింగ్ కాలేజు సమ్ మెడికల్ పెట్టుకున్నాడు, మొత్తం ఎత్తియాల్సి వచ్చింది. ఇంత నష్టాలు పాలైపోయాడు. మ్యాక్సిమం ఇక్కడనే కాదు, అంటే ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాంటిది ఇంకా ఆరోగ్యశ్రీ సంబంధించి అయితే ప్రభుత్వం గడిచిన 5 ఏళ్ళలో కూడా అడపాదడపా ఇచ్చిందే తప్ప ఎక్కడా ఇవ్వలేదు. ఈవెన్ మీరు న్యూస్లో కూడా చూస్తే టెండర్లు పిలిస్తే కాంట్రాక్టులు కూడా వెళ్ళలేదు. ముందు పెండింగ్ బకాయిలు చెల్లించండి, అప్పుడు చూద్దామని. ఆఖరికి ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళు కూడా ఎస్సీలు, అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ అంటారు, అంటే ఒక డివిజనల్ హెడ్ ఉంటాడు అనమాట. ఆయన ఇరిగేషన్ సంబంధించి కానీ ఆర్ఎండ్కి సంబంధించి కానీ వాళ్ళు కాల్ చేసి మరి కాంట్రాక్ట్లు పిలిపించుకున్నారంట. పిలిచినా కూడా అయ్యా నమస్కారం అండి, మీరు అంత పొజిషన్ కదా, హైలీ క్వాలిఫైడ్ సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఎస్సీ అంటే, అటువంటి వాళ్ళు కూడా ఫోన్ చేస్తే ఏమనలేక అలాగండి చూద్దామండి అన్నారు, కానీ ఎవరు టెండర్లకు వెళ్ళలే. అట్లా గడిచిన 4 ఏళ్ళు చాలా జరిగాయి. ఈవెన్ పల్లెటూర్లకి కుళాయిలు చేపించాలని, అదే నల్లాలు చేపించాలని చేసినప్పుడు కూడా దానికి పర్టికులర్గా కాపర్వే వాడాలి, ఇట్లా ప్లాస్టిక్ వాడొద్దని కూడా చెప్తే, అందులో వైసీపీకి చెందిన సర్పంచులు కూడా, వైసీపీకి చెందిన ఎంపీటీసీలు కూడా అది కాంట్రాక్ట్ తీసుకొని ప్రభుత్వం నుంచి వాళ్ళు చేసుకున్నారు. ఏదో 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని. వాళ్ళకు కూడా రాలే. అందుకే స్వపక్షంలో కూడా వ్యతిరేకత ఏర్పడింది. ఇంకా ఆరోగ్యశ్రీ అనేది నిజంగా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకంని ఇప్పుడు అందరికీ వర్తింపు చేసేలాగా దాంట్లో మరికొన్ని డిసీజ్ కలిపి అన్నీ చెప్పి అంత సగర్వంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవి కూడా బకాయిలు ఇస్తూ విడతల వారీగా రిలీజ్ చేస్తూ, ఇప్పుడు జనరల్గా ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా నెలంతటా కలిపి నెలలో వచ్చేవని ఒకేసారి రిలీజ్ చేస్తుంది. అవి మళ్ళీ అందులో పెండింగ్లు, అవకతవకలు, ఆడిటర్స్, అకౌంట్స్ క్యాలిక్యులేషన్ అన్నీ చెక్ చేసుకొని కదా బిల్స్ ఇస్తారు. అట్లా ఇన్సూరెన్స్ సెక్టార్లు కంపల్సరీగా ఇచ్చేస్తారు, ఎవరు అనడానికి వీల్లేదు, ఎందుకంటే దాని మీద ఒక ఐఆర్డీఏ ఉంది కాబట్టి. ఇక్కడ గవర్నమెంట్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు విడతల వారీగా చేసి ఈ 4 ఏళ్ళు వాళ్ళు చూశారు, వాళ్ళకి అనుభవం అయిపోయింది కార్పొరేట్ హాస్పిటల్కి. ఇంకా లాభం లేదు. ఇప్పుడు ఎలాగో 6 నెలల నుంచి ఇవ్వట్లేదంట. 6 నెలల నుంచి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా ఇవ్వట్లేదు. అంటే 2023 అక్టోబర్ నుంచి కూడా. అందులో అప్పటికి పాత ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. అది కాక మళ్ళీ 6 నెలల నుంచి ఒక్క బిల్ పాస్ చేయలేదు. పాస్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీ మేలో ఈ నెలైనా కాపాడుకుంటే మనకు కొంతైనా సేవ్ అవుతుంది కదా అనే ఉద్దేశంలో వాళ్ళు ఇంకా మొండిగా స్ట్రిక్ట్గా పాస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా గడిచిన 5 ఏళ్ళలో పిఆర్సీ లేదు, టీఏ లేవు, డిఏ లేవు, ఫిట్మెంట్ కూడా వేసి తిరగాసి చేసి 27 కాస్త 23కి చేసేసి వాళ్ళకి మరి కొంచెం తక్కువ వచ్చేలా చేసి చాలా చేశారు. ఈపీఎస్ సిస్టమ్ ఏదో తీసుకొస్తామన్నారు, అది తీసుకురాలేదు. ఇన్ని చేసిన వాళ్ళు మొత్తం పథకాలకే కేటాయించడం వల్ల ఏముందిలే, మనం ఒక్క పథకాలకు వాళ్ళకి వేస్తే సామాన్యులు మనకు చూసుకుంటారు, వాళ్ళ ద్వారా మనకు ఓటు అయిపోద్ది, వీళ్ళతో సంబంధం లేదనుకునే స్థాయిలో ఉన్న మనుషులకి ఇవన్నీ వరుస పెట్టి ఒకదాని మీద ఒకటి జలక్ తగ్గుతుంది. అసలు నా బాధ ఏంటంటే, పోనీ నాయకులకి అంత అవగాహన లేకపోవచ్చు, సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా మేధావులు, నిజంగా వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ ఇలా తిప్పేస్తారమ్మా. వాళ్ళు కూడా చెప్పరా ఏంటి? ఎంత అవగతం వాళ్ళకే కదా ఇబ్బంది. అరే మీరేం చేశారని చెప్పి రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు నెక్స్ట్ బాబు గారు గవర్నమెంట్ వస్తుంది, వీళ్ళందరూ సార్ మా పెండింగ్ బకాయిల ఆరోగ్యశ్రీ ఇవ్వాలని వీళ్ళు అపీల్ చేసుకుంటారు. అప్పుడు ఎవరున్నారు? పలానా శాఖకి పలానా వైద్య శాఖకి పలానా సెక్రటరీ ఒక ఐఏఎస్ సర్వెంట్, పలానా ఆరోగ్య శాఖకి పలానా సెక్రటరీ. వీళ్ళు మీరేం చేస్తున్నారో మీరేనే చెప్పొచ్చు కదా అని అడుగుతారు కదా. వీళ్ళకి ఇబ్బందే కదా.
అవును. వీళ్ళు ఏం మాట్లాడరు, అధికారులు మాట్లాడరు, రాజకీయ నాయకులు మాట్లాడరు. తిరిగి అధికారులు గవర్నమెంట్కి ఫేవర్గా పనిచేస్తుంటే ఇంక ఇప్పుడు ఎప్పుడు పెండింగ్ వస్తాయి? సరే ఈ నెల రోజులైనా కాపాడుకుందాం అని చెప్పి వాళ్ళు ఇంకా బ్యాన్ చేసుకొని డిసైడ్ అయ్యారు. ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఎవరైనా క్యాష్తో వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటాం, లేకపోతే లేదు. దానివల్ల సామాన్యుడికి ఎంత ఇబ్బంది. ఎవరైతే వైట్ రేషన్లో సరే నాకు ఆరోగ్యశ్రీ ఉంది, నేను చక్కగా సమ్మర్ హాలిడేస్ సెలవులు కొంతమంది ఊరెళ్ళి ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీద సర్జరీ చేయించుకుంటాను, ఆపరేషన్ చేయించుకుంటాను, సరే మా అమ్మాయో మా కోడలో ఇంటి పట్టున ఉంటుంది, నాకు సర్జరీ అయిన రోజులు సర్వీస్ సేవ చేస్తుంది, సరే సెలవులో చేయించుకుంటాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారుగా. క్యాష్ ఇచ్చి పే చేసుకోలేరు, అలాగని ఆరోగ్యశ్రీ కారు వర్తించింది. క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. ప్రభుత్వానికి తిరిగి లేఖలు రాశారు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా నువ్వు బోర్డు పెట్టేశారు, ఆరోగ్యశ్రీ ద్వారా మేమేమి చెయ్యం. ఏమి చేయగలరు కార్పొరేట్ హాస్పిటల్కి? అంటే ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీకి గట్టి దెబ్బనే చెప్పుకోవాలి కదా. ఇది అదే ఎన్నికల ముందు ఏపీ సర్కార్కి సంబంధించి చూసుకున్నట్లయితే. సో మరి అది ఇప్పుడు ఏపీ సర్కారు స్పందిస్తుందా పాజిటివ్గా? ఎలా స్పందిస్తుంది? సంస్థ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి? మొన్న శాలరీస్కి లక్కీగా ఫస్ట్కి వేసేసారట శాలరీస్ ఆల్రెడీ. పోనీ శాలరీస్ వేయకపోతే ఏదో కింద మీద చేసి ఏదో చేసేవారు. ఉద్యోగస్తుల మెప్పు కోసం శాలరీస్ వేసేసారు. బట్ వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ సంబంధించింది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు 5 lakhs అబోవ్ ఉంటారు కదా. సో ఇది ఖచ్చితంగా అందిపుచ్చుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 5 లక్షలకి ఇంటికి ఒక్కరి చొప్పులు వేసుకున్నా 10 లక్షల దాకా వేసుకోవచ్చు ఈజీగా. నామకే వస్తే ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. మరి ఆ లెక్కను చూసుకుంటే ఇది కొంచెం వాళ్ళకి అందిపుచ్చుకునేటువంటి అవకాశమే కదా. మరి ఇప్పుడు ఏపీ సర్కార్ అందిపుచ్చుకుంటుంది ఈ అవకాశాన్ని? కష్టం. అంటే ఆల్రెడీ వాళ్ళు ఏమండి బకాయిలు అంటే ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్కే కొన్ని క్రోర్స్లో కూడా ఉంటుంది అమౌంట్, ల్యాక్స్లో క్రోర్స్లో. చిన్న స్థాయి హాస్పిటల్ నుంచి కూడా ఎప్పుడు ఇస్తారండి? ఒకవైపు ప్రభుత్వం ఇదే చూసుకుంటారా, అదే చూసుకుంటారా? చెప్పండి. అసలు అంతెందుకు, ఎవరికైతే పెన్షన్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి కూడా ఊరికే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు లేఖలు రాయడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆపేయమని చెప్పింది, వీళ్ళు కేసు వేయడం వల్ల అని వాళ్ళ మీద తోసేస్తున్నారు. కానీ వీళ్ళు పోనీ ఎలాగ కాళ్ళు ఈడ్చుకుంటూ మెల్లగా అక్కడికి వెళ్ళేసరికి కూడా అమౌంట్ లేదు ఖజానాలో. అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు కేసు వేశాడు, ఎన్డీఏ కూటమి వాళ్ళు కేసు వేశారు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారంట. అక్కడ ఖజానాలో డబ్బులు లేవని చెప్పట్లేదు. అంటే రాజకీయ ఎత్తుగడ. సో ఇది కూడా చంద్రబాబు పై అటువైపు మళ్లించేటువంటి అవకాశం ఉందా? ఇంక ఇదే అదంటే పోనీ ఏదో అలా గేమ్ ఆడారు, ఇది ఇంకేదేం ఆడతారు? ఇది కార్పొరేట్ హాస్పిటల్స్ కదా. కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక్క చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఈ టైంలో ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఆరోగ్యశ్రీ లేకుండా చేస్తున్నారు, వారు కావాలని చేస్తున్నారని మాట అనడానికి ఏముందని అని చాలా మంది అభిప్రాయపడతారు. అందుకు అడుగుతున్నారు, అంటారు కూడా, అది కూడా చెప్తారు. ఇప్పుడు సింపుల్గా ఎవరో ఉంటారు, ప్రభుత్వ సలహాదారులు వచ్చి మాట్లాడతారు, ఇదంతా చంద్రబాబు వెనక నుంచి వాళ్ళు ఆడిస్తున్న నాటకం అండి అంటాడు సింపుల్గా. ఎందుకు ఆడిస్తాడు ఆయన? ఆ కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళకి ఇస్తారా? కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని పార్టీలకు చెందినవి ఉన్నాయి కదా. ఒక్క చంద్రబాబు గారికి టీడీపీకి చెందిన పార్టీ హాస్పిటల్సే లేవు. అలాగైతే కడప సరౌండింగ్స్లో ఆ పార్టీకి చెందిన కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళందరి మీద ఏం చెప్తారు? బయటికి ఏం స్టేట్మెంట్ ఎవరు సైలెంట్ కూరుకుంటారు, ఏమో పార్టీకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి తెలుసు. ఏపీ సర్కారు ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందా, అసలు రెస్పాండ్ అవుతుందా లేదా? అయితే